యవనస్తురాల, వృద్ధురాల, నడివయస్కురాల, బాలులు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ చివరి వారంలో దేవుని సన్నిధిలో హల్లెలూయా. కానీ అపొస్తలుడైన పౌలు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట మీద బేస్ అయ్యి దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు రోమాకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. అపొస్తలుడైన పౌలు రాసినటువంటి రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆగుదాం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాను, మనము దేని ద్వారా జీవిస్తున్నాం? అందరం విశ్వాసం ద్వారా జీవిస్తున్నామా? కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నిన్ను నన్ను కూర్చొని రాయట్లే. కానీ మన ఉపవాస కూడికలో మనం నేర్చుకున్నాం, మనము నీతిమంతులము. మనం ఎవరు? ఎంతమంది వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు ఉపవాస కూడికలలో? మరి ఒక్కరు సాక్ష్యం చెప్పలేదు వాక్యం గురించి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అనేకమైన మర్మములతో కూడిన 5 సుదీర్ఘ ప్రసంగాలు, 5 పూటల ఇంచుమించు 7 ప్రసంగాలు విన్నారు. ఎందువల్లంటే 2 భక్తులు 2 సార్లు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. 7 ప్రసంగాలలో ఏదైనా నీ ఆత్మకు గుచ్చుకుందా? నేను నీతిమంతుడిని, నేను విశ్వాసం మూలముగానే జీవిస్తున్నాను అనేటువంటి ఆలోచన తలంపు మనలో వచ్చిందా? మార్పు ఏమైనా వచ్చిందా? ఎవరికి వారే విమర్శ చేసుకోవాలి. వ్యయ ప్రయాసతో మనం కూడికలు ఏర్పాటు చేస్తాం. సులభంగా అయినవా చెప్పండి? వేల రూపాయలు ఖర్చు పెడితే, శక్తిని ఇస్తే, మరి ముఖ్యముగా విలువైన సమయాన్ని ఇచ్చాం. దేవుని సన్నిధికి ఇచ్చాం, ప్రచారించాం, ప్రకటన చేసాం, పరిచర్య చేసాం. అనేక విధాలుగా రాత్రింపగళ్ళు ఈ ఉపవాస కూడికల కొరకు ప్రార్థించాం. మరి ఈ రోజు నీ జీవిత యాత్ర దేని మీద ఆనుకొని ఉంది? దేని మీద బేస్ అయ్యింది? ఉదయం లేస్తే మనకు ఆయుష్ ఉండాలి, అవునా కదండి? ఊపిరి ఉంటేనే మనము జీవించగలం. మరి ఈ జీవిస్తున్న ఈ కాలం నువ్వు దేని మీద ఆధారపడి జీవిస్తున్నావు? నీకున్న పరపతిని బట్ట, నీకున్న ఆస్తి అంతస్తులను బట్ట, లేక నీకున్నటువంటి చుట్టాలు, బంధువర్గము, లేక నీ స్నేహితులను బట్టి, లేదంటే నీకున్నటువంటి ఆరోగ్యాన్ని చూసుకుని నేను ఇంతకాలం బ్రతుకుతాను, నేను ఇలా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను, నాకే కొదువ లేదు అని నీవు జీవిస్తున్నావా? లేక నీతిమంతుడు వై, నీతిమంతురాలు వై విశ్వాస మూలము